చేద్దాం అంటూ గొప్పల కోసం పథకాలు వ్యవస్థల పేరు మార్పులు ప్రతి అడుగులోనూ సీఎం చంద్రబాబు క్రెడిట్ చోరీ పరిపాలన వికేంద్రీకరిస్తూ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ఇచ్చినాడు సీఎం జగన్. వాలంటీర్లతో కలిసి ఈ వ్యవస్థ ద్వారా ప్రజల ఇంటికి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వ్యవస్థపై బాబు అక్కసు గ్రామ వార్డు సచివాలయాన్ని విజన్ యూనిట్లుగా మార్పు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ప్రిన్సిపాల్ వేధింపుల వల్లే భవనంపై నుంచి దూకేశా పొందూరు కేబీవీసీ కేజీబీవీలో ఇటీవల ఆత్మహత్యకు యత్నించిన ఇంటర్ విద్యార్థిని వెల్లడి. మీరు ఎస్సీ వాళ్ళు అసహ్యంగా ఉంటారు, మీ పక్క నిల్చోవాలంటే చాలా అసహ్యం, మీ అమ్మ బ్యాండ్ మేళానికి వెళ్తుంది కదా నువ్వు కూడా వెళ్తావు, మీరు ఎందుకెంత మురిగ్గా ఉన్నారు, మీ అమ్మ తప్పుడు మనిషి కదా, ఇలా కులం పేరిట అసభ్య మాటలతో తీవ్రంగా టార్చర్ చేశారు. తన తల్లి గురించి కూడా తప్పుడు మాటలు మాట్లాడారని బాలిక ఆవేదన. నేను బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడానికి 2 కాళ్ళు విరిగి నా చదువు అర్ధాంతరంగా ఆగిపోవడానికి ప్రిన్సిపాల్ సీపాన లలిత కారణం అని శ్రీకాకుళం జిల్లా పొందూరు కస్తూర్బా గాంధీ బాలికల విశ్వవిద్యాలయం 2 నెలల కేజీబీవీ 2 నెలల కిందట ఆత్మహత్యకు యత్నించిన దళిత విద్యార్థిని తెలిపింది. కులం పేరుతో తనను తన తల్లిని ప్రిన్సిపాల్ తీవ్రంగా దూషించడం వల్ల చనిపోవాలని ప్రయత్నించానని ఆమె వెల్లడించింది. ప్రస్తుతం శ్రీకాకుళం రిమ్స్లోని ఆర్థోపెడిక్ వార్డులో చికిత్స పొందుతున్న ఆ విద్యార్థిని గురువారం మీడియాతో మాట్లాడుతూ తన ఆవేదన తెలియజేసింది. మీరు ఎస్సీ వాళ్ళు అసహ్యంగా ఉంటారు, మీ ఎస్సీ కాలనీలో నుంచి రావాలంటే చాలా చిరాగ్గా ఉంటుంది, ఇప్పుడు మీరు మా హాస్టల్లో జాయిన్ అయ్యారు, మీ పక్క నిల్చోవాలంటే చాలా అసహ్యం, మీ అమ్మ బ్యాండ్ మేళానికి వెళ్తుంది కదా నువ్వు కూడా వెళ్తావా, మీరు ఎందుకెంత మురిగ్గా ఉన్నారు, మీ అమ్మ తప్పుడు మనిషి కదా, నువ్వు అబ్బాయిలా బిహేవ్ చేస్తున్నావు, పీటీజీ మేడమ్స్ ఏమైనా నీకు తప్పుడు పనులు నేర్పిస్తున్నారని ఎస్ఓ ప్రిన్సిపల్ మేడం తరచూ వేధించేవారని విద్యార్థిని ఆవేదన చేసింది. అంతేకాకుండా తన తల్లిపై పలు తప్పుడు వదంతులు వ్యాప్తి చేశారని, ఏఎన్ఎం అటెండర్ అకౌంటెంట్ సార్ కూడా వేధించారు. ఇలా తరచూ అసభ్య మాటలతో వేధించడం వల్లే అందరూ పడుకున్న నాకు బిల్డింగ్ పై నుంచి దూకేశానని తెలిపింది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో తన వద్దకు ఏసీపీ సారు ప్రిన్సిపల్ మేడం వచ్చి బెదిరించారని, అందువల్ల అప్పుడు కాలు జారి పడిపోయినట్టు పోలీసులకు తప్పుగా చెప్పానని వివరించింది. 2 నెలలుగా రిమ్స్లో చికిత్స పొందుతున్నానని, కుడికాలికి 6 ఆపరేషన్లు అయ్యాయని, ఎడంకాలికి పిండిగట్టు కట్టారని, పట్టించుకునే నాదుడే లేరని ఆ విద్యార్థిని వాపోయింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.